హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హరీష్. మీరు చూస్తున్నది హరీష్ అల్యూమినియం వర్క్స్ యూట్యూబ్ ఛానల్. మా షాప్ నేమ్ వచ్చేసి శ్రీ వీరభద్రస్వామి అల్యూమినియం వర్క్స్. ఈ సైడ్ వచ్చేసి మనకి కండ్లగండ్ల అండి, గచ్చిబౌలి. ఇది సైడ్ వచ్చేసి మనకి రాధేశ్యామ్ అపార్ట్మెంట్ అండ్ 3 BHK అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది టీవీ యూనిట్. చూస్తారు కదా, హాల్ ఎంత పెద్దగా ఉందో, టీవీ యూనిట్ అంత పెద్దగా వచ్చింది చూస్తారు కదా. మ్యాక్సిమం 10 feet హైట్, విడ్త్ వచ్చేసి కూడా 11 feet విడ్త్ వచ్చేసి మనకి మనకి టీవీ యూనిట్ ఫుల్గా చేయడం జరిగిందంట. ఫుల్ టీవీ యూనిట్ కావాలంటే ఫుల్ టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ మనకి వైట్ మార్బుల్ షీట్ ఇవ్వడం జరిగింది. అలాగే లోవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. లోవర్స్ అంటే ఫ్లూట్ అనమాట, ఫ్లూట్స్ అంటారు డబుల్ పీస్లా. లోవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సైడ్ వచ్చేసి మనకి 3 BHK అనమాట. చూస్తున్నారు కదా, మనకు సైడ్స్కి డోర్స్ ఇవ్వడం జరిగింది, కింద డోర్స్ ఇవ్వడం జరిగింది, బ్యాక్ సైడ్ టీవీ వాల్ ఫైలింగ్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, మనకి ఓపెన్ డోర్స్ కానీ స్లాడింగ్ డోర్స్ కానీ టోటల్ మనకి సాఫ్ట్ క్లోజర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఈ సైడ్ వచ్చి మనకి 3 BHK అపార్ట్మెంట్. ఇప్పుడు మనకి ఇందులో సార్ కూడా కనిపిస్తాడు. చూస్తున్నారు మనకి ఈ వర్క్ మాత్రం ఎందులో కూడా కాంప్రమైజ్ కాలేదు, అండ్ మేము కాలేదు, అలాగే మన సార్ కూడా కాలేదు. అక్కడే నిల్చిన సారు నాగరాజ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నన్ను ఇక్కడ యూట్యూబ్లో చూసి నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తారు కదా, అలా డ్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఫుల్గా. అలాగే మీకు ఆర్చ్ కూడా కనిపిస్తుంది చూసారు కదా, అక్కడ ఆర్చ్ కూడా వాల్ ఫైలింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఆర్చ్ మరి ఎక్కువకుండా నాకు నార్మల్ కావాలంటే ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు ఎంత గ్రాండ్ లుక్ వచ్చింది చూసారు కదా, చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చింది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. సైడ్ మాత్రం 3 BHK సైడ్ ఫుల్ ఫర్నిచర్డ్, ఫుల్ అల్యూమినియం కబోర్డ్స్ అనమాట. ఇది ఇప్పుడు మీరు చూపించేది మనకి ఆర్చ్ అనమాట. ఆర్చ్ వాల్ ఫైలింగ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ పైన లైట్స్ కూడా ఇవ్వడం ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. 3 BHK అండ్ గచ్చిబౌలి అండ్ నల్లగండ్ల అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. రిచ్ ఏరియాలో కూడా మనకి అల్యూమినియం కబోర్డ్ చేయించుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి క్రాకరీ యూనిట్ అనమాట. ఈ డైనింగ్ పర్పస్ ఇది క్రాకరీ యూనిట్. ఇది బాక్స్ టైప్ అనమాట. మనకి ఇందులో బాక్స్ టైప్ ఫ్రేమ్ వర్క్ ఎంత ఉందో బాక్స్ టైప్ కూడా అంతే ఉందన్నమాట. చాలామంది బాక్స్ టైప్కు ఫ్రేమ్ వర్క్ చాలా తేడా తెలియదు. సిమెంట్ సెల్స్ ఉన్న దాని దగ్గర చేసేదాన్ని ఫ్రేమ్ వర్క్ అంటారు, లేని దగ్గర బాక్స్ టైప్ అంటారు. ఇక్కడ మొత్తం మనం బాక్స్ టైప్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ పైన ఇది కూడా టోటల్ బాక్స్ టైప్ అనమాట. అక్కడ మొత్తం సార్ ఏమనంటే నాకు చాలా స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, నాకు చాలా అంటే చాలా స్టోరేజ్ కావాలని చెప్పంటే టోటల్గా మనకి బాక్స్ టైప్ ఇవ్వడం జరిగింది అనమాట స్టోరేజ్ కానీ. చూస్తున్నారు కదా, అది కూడా సాఫ్ట్ క్లోజరే మనకి. చూస్తున్నారు కదా, మనకి షీట్స్ సెలెక్షన్ కూడా సార్ వాళ్ళు చాలా అంటే చాలా బాగా షీట్ సెలెక్షన్ కూడా చేసుకోవడం జరిగింది. ఓన్లీ ఈ షీట్స్ కోసమే మనకు ఒక 1 week వెయిట్ చేయడం జరిగిందనమాట, ఈ షీట్స్ సెలెక్షన్ కోసమే. అంటే ఇది చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాము సార్ వాళ్ళు కానీ మేము కూడా. వర్క్ నీట్గా రావడానికి, మనకి అనుకున్న విధంగా రావడానికి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చింది అనమాట. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యాను. మీరు కూడా ఈ వీడియోలో చూస్తున్నారు ఎంత బాగా వచ్చిందో. సార్ మరొకసారి సార్ నాగరాజు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను అప్రోచ్ అయినందుకు, నేను ఇచ్చిన కొటేషన్ మీరు సాటిస్ఫాక్షన్ అయినందుకు, వర్క్స్ కూడా మీరు ఏ విధంగా కోరుకున్నారో మేము ఆ విధంగా చేసి ఇచ్చాము. థ్యాంక్ యూ మమ్మల్ని నమ్మినందుకు. చూస్తున్నారు కదా పైన ఇది మొత్తం టోటల్ బాక్స్ టైప్ అనమాట. అంటే మనకి బాక్స్ టైప్ ఏంటంటే ప్లెయిన్ వాల్స్లో కూడా మనము స్టోరేజ్కి క్రాకరీ యూనిట్ అండ్ కిచెన్లో కూడా చేసేదాన్ని మనం బాక్స్ టైప్ అంటారు అనమాట. కింద యాక్టివ్గా కింద మనకి కిచెన్లో బాక్స్ టైప్ ఫ్రేమ్ వర్క్ వస్తుంది. ఆల్రెడీ మనము ప్లాట్ఫామ్ వేసుకుంటాం కాబట్టి అది ఫ్రేమ్ వర్క్ లాగానే వస్తుంది. మనం అక్కడ స్మెల్ పోవడానికి కూడా అక్కడ మనం జాలి ఇచ్చాం చూస్తారు కదా. ఇక్కడ మనకి కిచెన్లో మనకి బాస్కెట్స్ కూడా ఇవ్వడం జరిగింది, స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్స్ అనమాట అవి. ఇది టోటల్గా మనకి ఇది అవుటర్ ఫ్రేమ్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది అనమాట. చాలామంది ఏంటంటే అక్కడక్కడ ఛానల్స్ పెట్టి మనకి అల్యూమినియంకి ఫ్రేమ్ పెట్టి చేయడం జరుగుతుంది అనమాట. అది కొన్ని రోజుల తర్వాత లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మేము టోటల్ బాడీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఇవ్వడం జరుగుతుంది అనమాట బాస్కెట్స్కి టోటల్గా. మీరు ఇక్కడ చూసుంటారు.
ఇక్కడ మొత్తం మనకి ఎక్కడెక్కడ గ్యాస్ దగ్గర కానీ ఇక్కడ స్మెల్ పోవడానికి కూడా మనకి కూరలు అక్కడ కూరలు స్టోరేజ్ పెట్టుకుంటారంట. అక్కడ కూడా స్మెల్ రాకుండా ఉండడానికి మేము అక్కడ జాలి ఇవ్వడం జరిగింది అనమాట. ఎక్కడ మనకి చిన్ని వచ్చింది కాబట్టి అక్కడ మనకి ఓపెన్ డోర్స్ కానీ మనకి రాదు కాబట్టి అక్కడ మనం స్లాడింగ్ ఇవ్వడం జరిగింది కింద. పైన టోటల్గా మళ్ళీ బాక్స్ టైప్ అండి. పైన టోటల్ మళ్ళీ బాక్స్ టైప్ వచ్చింది చూసారు కదా. అక్కడ చిన్ని కూడా మనకి పైప్స్ కూడా చిన్ని పైప్ కూడా కవర్ చేయడం జరిగింది అనమాట. చూస్తున్నారు ఇక్కడ చాలా బాగా వచ్చింది వర్క్ అయితే. మొత్తం కిచెన్లో అండ్ క్రాకరీ యూనిట్ అండ్ బెడ్రూమ్లో స్టోరేజ్కి టోటల్ బాక్స్ టైప్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా ఫుల్లీ. మనకి చాలామంది ఏంటంటే అల్యూమినియం సౌండ్ వస్తుందని చాలామంది అపోహ పడుతున్నారు. అపోహ మాత్రమే. 100% నేను గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాను. అల్యూమినియం సౌండ్ వస్తుంది అన్నది మాత్రం అపోహ. సౌండ్ అనేది ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా సౌండ్ అనేది 1% కూడా రాదు. ఓకే, నేను దానికి ఫుల్ గ్యారంటీ. నేను చేసిన తర్వాత కూడా మీకు ఇప్పుడు నా డోర్ వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ సౌండ్ ఇస్తే నేను 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాను దానికి. మీరు మాట్లాడిన మాటకి దీనికి చాలా డిఫరెంట్ ఉందని చెప్పి అప్పుడు నన్ను అడగొచ్చు మీరు ఎవరైనా సరే. ఓకే, సౌండ్ అనేది రాదండి. ఎంత సాఫ్ట్ క్లోజ్ అవుతుందో చూస్తారు కదా. పైన మనకి టోటల్గా మనకి హ్యాండిల్, ఇంకోటి ఏంటంటే ప్రొఫైల్ హ్యాండిల్ ఇవ్వడం జరిగిందనమాట. నార్మల్గా బయట హ్యాండిల్ పెడితే మనకి స్క్రూలు తగలడమో లేకపోతే మనకి చేతి తగలడమో ఏమైనా వస్తువులు తీసినప్పుడు తగలడమో జరుగుతుందనమాట బయట హ్యాండిల్ పెడితే. అందుకే టోటల్గా మనము ప్రొఫైల్ హ్యాండిల్ యూజ్ చేయడం జరిగిందనమాట. కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఎక్కడైనా మనం ప్రొఫైల్ హ్యాండిల్ యూజ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా. మళ్ళీ ఇంక ఇది వచ్చి ఈ అల్యూమినియం వర్క్స్ కూడా చాలా రకాల వర్క్స్ ఉంటాయండి. మోల్డింగ్ వర్క్ ఉంటుంది, ప్రొఫైల్ వర్క్ ఉంటుంది, నార్మల్ విండో వర్క్ కూడా ఉంటుందండి. చీప్ క్వాలిటీ. నార్మల్ విండో క్వాలిటీ అనేది చీప్ క్వాలిటీ అనమాట. ప్రొఫైల్ క్వాలిటీ అనేది బెస్ట్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ. ఇది టోటల్గా ప్రొఫైల్లో వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ ప్రొఫైల్ సెక్షన్లో వస్తుందన్నమాట. ఇది షీట్ కానీ గ్లాస్ కానీ ప్రొఫైల్ సెక్షన్లో వస్తుందన్నమాట. ఇక్కడ మనకి దేవుని రూమ్ కూడా మనకి బాక్స్ టైప్ ఇవ్వడం జరిగిందనమాట. అక్కడ ప్లేస్ మనం దేవుని రూమ్ స్టోరేజ్ దేవుని రూమ్ ఇవ్వడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా. లోపల సెల్స్ కానీ మీకు అవుటర్ టోటల్ మనకి అల్యూమినియంతోనే వస్తుందన్నమాట. ఫ్రేమ్స్ వచ్చేసి అల్యూమినియంతోనే మొత్తం టోటల్గా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా. మనకి ఏ విధంగా అంటే సార్ వాళ్ళు ఏ విధంగా కోరుకున్నారు, ఏ షీట్ కావాలి మీకు సార్ వాళ్ళకి. ఇప్పుడు క్యాట్లాగ్ అనేది షీట్ అనేది మేము ఇదే కంపెనీ షీట్ పెడతామని కూడా ఏం లేదండి. రకరకాల షీట్ కంపెనీస్ ఉంటుంది. అల్యూటెక్ ఉంటుంది, అల్యూమినియం ఉంటుంది, సిటీ బాండ్ ఉంటుంది, టైమెక్స్ ఉంటుంది, క్రాస్ బాండ్ ఉంటుంది, హీరో బాండ్ ఉంటుంది, చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఓకే, మీకు ఏ విధమైన క్యాట్లాగ్ కావాలనుకుంటే అదే విధమైన క్యాట్లాగ్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే షీట్స్ మేము ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, చూస్తున్నారు కదా. మనకి కిచెన్లో టోటల్ పైన వరకు వచ్చి మొత్తం బాక్స్ టైప్ ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. మాస్టర్ బెడ్రూమ్ చూస్తారు కదా, ఇంత గ్రాండ్ లుక్. నాకైతే చాలా షీట్ సెలెక్షన్ కానీ ప్రొఫైల్ సెలెక్షన్స్ కానీ అంటే ప్రొఫైల్ కలర్ మొత్తం టోటల్గా మనకి హౌస్ మొత్తం ప్రొఫైల్ కలర్ బ్లాక్ కలర్ యూజ్ చేయడం జరిగింది అనమాట. ప్రొఫైల్లో ఈ షీట్ కలర్ వచ్చేసి మనకి డిఫరెంట్ డార్క్ కలర్ కావాలని చెప్పి సార్ డిఫరెంట్ కలర్స్ చూజ్ చేసుకోవడం జరిగింది అనమాట. యాజ్ ఇట్ ఈస్గా మనం బెడ్రూమ్స్లో కింద స్టార్టింగ్ ఇస్తాము, పైన ఓపెన్ డోర్స్ ఇస్తాము. మీకు ఆల్రెడీ తెలుసు. అదే మనకి మంచిది కూడా, ఎందుకంటే కింద స్టోరేజ్కి మనకి దీనికి ఓపెన్ డోర్స్ అయితే డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి కింద స్లాడింగ్ ఇవ్వడం జరుగుతుంది, పైన ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, చూస్తున్నారు కదా. మీకు ఎలాంటి సౌండ్ అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదండి. అల్యూమినియం కవర్స్ అనేది ఇప్పుడు రివల్యూషన్ లాగా తయారైంది అనమాట. అల్యూమినియం కవర్స్ ఏంటంటే చాలా చోట్ల ఈ వుడ్కి అనేది చెదలు వస్తుంది, లక్షలు ఏంటంటే నేను చాలాసార్లు విన్నాను అల్యూమినియం వుడ్ కవర్స్ రేట్స్ ఎంత అంటే చాలా ఇన్స్టాలో కానీ మనకు చాలా ఇంటీరియర్స్ అంట డిజైన్ వాళ్ళు చెప్తున్నారు 21 lakhs అయింది, 30 lakhs అయింది, 40 lakhs అయింది, 12 lakhs, 10 lakhs అంటే అంత అమౌంట్ పెడుతున్నారు. అంత అమౌంట్ పెట్టిన తర్వాత కూడా మనకి చెదలు వస్తుందండి. చాలా చోట్ల నేను చాలా దగ్గరికి వెళ్ళాను. నేను వీడియోస్లో చాలా అవి చూపించలేదు కానీ ఎందుకంటే మాకు వాళ్ళకి గొడవలు అయితే ఉద్దేశంతో నేను వుడ్ వాళ్ళకి ఎప్పుడు రివర్స్గా మాట్లాడలేదండి. ఓకే, చాలామంది చాలా బాధపడ్డారండి. బాధపడ్డ తర్వాత కూడా మనకి అల్యూమినియం కబోర్డ్స్ చెదలు పట్టింది కూడా రిమూవ్ చేసి అల్యూమినియం కబోర్డ్స్ చేయించుకున్న కస్టమర్స్ సార్లు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, నాది అల్యూమినియం కబోర్డ్స్ చేయించుకోమని నేను చెప్పట్లేదు, కానీ అల్యూమినియం కబోర్డ్స్ అనేది చాలా లైఫ్ లాంగ్ అనమాట డ్యూరబిలిటీ. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు లైఫ్ లాంగ్ డ్యూరబిలిటీ వస్తుందన్నమాట. ఇది వాటర్ ప్రూఫ్, రస్ట్ ప్రూఫ్,
మనకి టర్మినేటర్ ప్రూఫ్, వన్ ఇన్వెస్ట్మెంట్ అండి, జీరో మెయింటెనెన్స్, వన్ ఇన్వెస్ట్మెంట్ జీరో మెయింటెనెన్స్ అనమాట. ఓకేనా. ఓకే, చూస్తున్నాం కదా మనకి ఇది వాష్ ఏరియా దగ్గర మనకి ఇక్కడ బాక్స్ ఇవ్వడం జరిగింది అనమాట. వాష్ ఏరియా దగ్గర కూడా చూస్తున్నారు కదా, ఈ వాష్ ఏరియా మనకి. నెక్స్ట్ వచ్చేసి మా చిల్డ్రన్ బెడ్రూమ్ 1 అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చూస్తున్నారు కదా. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి కింద సేమ్ యాజ్ ఇట్ స్లాడింగ్ ఇవ్వడం జరిగింది, పైన ఓపెనర్స్ ఇవ్వడం జరిగింది. స్లాడింగ్ కూడా మనకి సాఫ్ట్ క్లోజరే వస్తుందండి. స్లాడింగ్ కూడా ఓకే, స్లాడింగ్ కూడా మనకి సాఫ్ట్ క్లోజరే వస్తుంది. లోపల లాకర్ కూడా ప్రొవైడ్ జరిగింది అనమాట. లాకర్ కూడా మనకి 2 లాకర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ, అంటే కస్టమర్ చాయిస్ అనమాట. ఓకే, మనకి లాకర్స్ కూడా రావడం జరుగుతుంది. అల్యూమినియం కబోర్డ్స్ అనేది మనకి ఏంటంటే, ఇది మనకి అల్యూమినియం కబోర్డ్స్ మోల్డింగ్ వర్క్ ఉంటుంది, ప్రొఫైల్ వర్క్ ఉంటుంది. మనది ప్రొఫైల్ వర్క్ అనమాట. మోల్డింగ్ వర్క్ ఏం లేదండి, ఇక్కడ ప్రొఫైల్ బార్డర్ కనిపించకుండా చేస్తాను మోల్డింగ్ వర్క్ అంటారు. ఈ బార్డర్ కనిపిస్తుంది అని ఏంటంటే ప్రొఫైల్ వర్క్ అంటారు. ఓకే, ఈ ప్రొఫైల్ వర్క్కి మోల్డింగ్ వర్క్కి అమౌంట్లో డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నేనైతే సజెషన్ చేసేది ఏంటంటే ప్రొఫైల్ వర్క్కి వెళ్ళడం బెటర్. ఎందుకంటే దానికి దీని డబల్ అవుతుంది కాబట్టి ఆ వర్క్ బాగానే ఉంటుంది, ఈ వర్క్ బాగానే ఉంటుంది, కానీ అమౌంట్ అని డబుల్ అవుతుంది అనమాట. ఓకే, అందుకని నేను ప్రొఫైల్ వర్కే నేను సజెస్ట్ చేస్తాను. ప్రొఫైల్ వర్క్ బెటర్ అనుకుంటాను నేను చెప్పడం వరకు. అమౌంట్ మట్టికి మట్టం, నేను ఫోల్డింగ్ కబోర్డ్స్కి అయితే నేను ప్రిఫర్ చేయనండి. ఓకే, ఇది పైన ఓపెన్ డోర్స్ అండి, యాజ్ ఇట్ ఈస్ సేమ్ పైన ఓపెన్ డోర్స్ వచ్చాయి, కింద స్లాడింగ్. ఓకే, ఇంకోటి నా యూట్యూబ్ ఛానల్ చూసేవారు, నా ఇన్స్టాలో ఫాలో అయ్యేవారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తే ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఈ వీడియో చూసేవారు ఏంటంటే, ఈ వీడియో ద్వారా మీకు నచ్చితే మీ రిలేషన్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే థ్యాంక్ యూ మరొక్కసారి చెప్తున్నా, నాగరాజు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు నన్ను కొంచెం కూడా మీరు ఏమంటారు ఇబ్బంది పెట్టలేదు, నిన్ను కూడా మేము ఇబ్బంది పెట్టలేదు, మీకు అనుకున్న ఇన్ టైంలో ఇచ్చాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది గెస్ట్ రూమ్ అండి, చూసారా గెస్ట్ రూమ్. ఇది లైట్ కూడా చాలా బాగుందండి, షీట్ కలర్స్. ఇందులో కూడా మనం లాకర్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, లాకర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి స్టోరేజ్ కూడా బాక్స్ టైప్ కూడా ఇవ్వడం జరిగింది పైన. ఇక ఇది లెఫ్ట్ సైడ్ బాక్స్ టైప్ అనమాట. ఇక్కడ మనకి సెల్ఫ్స్ లేవు కాబట్టి మనం ఇక్కడ బాక్స్ టైప్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి నల్లగండ్ల గచ్చిబౌలి రాధేశ్యామ్ అపార్ట్మెంట్ అనమాట. రాధేశ్యామ్ నిలయం 202 ఫ్లోర్, 2nd ఫ్లోర్ అనమాట. చూస్తున్నారు కదా, మనకి సాఫ్ట్గా వస్తుంది. షీట్స్ కూడా మనకి బాక్స్ టైప్లో షీట్ అనేది అవుట్ వస్తుంది, ఇన్ వస్తుంది, బ్యాక్ వస్తుందండి. షీట్ అనేది లోపల బయట చుట్టూ అండ్ ఫ్రంట్ సైడ్ డోర్స్, లోపల మీకు మధ్యలో సెల్ఫ్స్ కాబట్టి సెల్ఫ్స్ వస్తున్నాయి. ఓకే, మనకి ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది మనకి వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. డ్రెస్సింగ్ టేబుల్లో మనకి పైన డ్రా ఇవ్వడం జరిగింది, కింద డోర్ ఇవ్వడం జరిగింది, అలాగే మనకి గ్లాస్ ఇవ్వడం జరిగింది, మిర్రర్. ఆ మిర్రర్ వెనకాల కూడా స్టోరేజ్ మనకి గ్లాస్ సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది అనమాట, ఐటమ్స్ పెట్టుకోవడానికి. చూస్తున్నారు కదా, మీకు లోపల వైట్ షీట్ ఇవ్వడం జరిగింది. ఎంత బాగా వచ్చిందంటే లోపల. అసలు మీరు ఇదేంటంటే నేను 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాను నేను. ఎందుకంటే మీకు అన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం లైఫ్ లాంగ్ డ్యూరబిలిటీ అని మాత్రం నేను 100% నేను గ్యారంటీ ఇవ్వగలుగుతానండి. ఓకే, చూస్తున్నారు కదా, పైన ఇవి స్టోరేజ్ అనమాట, స్టోరేజ్ పర్పస్ అవి. చూస్తున్నారు మీకు ఇక్కడ కూడా మీకు ఎంత నీట్గా వచ్చాయో చూస్తారు కదా. అలాగే ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా మరొకసారి చెప్తున్నా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరొకసారి చెప్తున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాగరాజ్ సార్. ఇంకోటి అల్యూమినియం కబోర్డ్స్ ఏంటంటే కొందరు లైట్గా అంటే వుడ్ కబోర్డ్స్కి అంత అవుతాయి కదా, మీరు వుడ్ కబోర్డ్స్ కన్నా ఎక్కువ చెప్తున్నారు రేటు అంటే ఒక్క విషయం చెప్పగలుగుతాను నేను. మీరు లక్షలు పెట్టి వుడ్ కబోర్డ్స్ తెప్పించుకుంటారు, మీ ఇష్టం. అది చూడడానికి ఫస్ట్ స్టార్టింగ్ చాలా బాగుంటాయి, తర్వాత ఇన్ కేస్ చెదలు వచ్చిందనుకోండి మీకు బూడిదల పూసిన పన్నీరే. ఓకే, ఇది అల్యూమినియం కబోర్డ్స్ అయిందనుకోండి మీకు 1 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం లైఫ్ లాంగ్ డ్యూరబిలిటీ అండి. దానికి నేను ఫుల్ గ్యారంటీ ఇవ్వగలుగుతాను, చెప్తాను కదా, జీరో మెయింటెనెన్స్. ఓకే, ఇది వచ్చేసి ఫోల్డింగ్ టేబుల్ అనమాట, కంప్యూటర్ టేబుల్.
రాసుకోవడానికి దానికి దీనికి మనకి ఫోల్డింగ్ టేబుల్ అనమాట ఇది. ఓకే, తెలుసు అందరికీ, కానీ చెప్తున్నా ఫోల్డింగ్ టేబుల్ ఇది. మనకు అవసరం ఉన్నప్పుడు ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే మోల్డింగ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంత ముందుకు మనము చిల్డ్రన్ బెడ్రూమ్లో మనము డ్రెస్సింగ్ టేబుల్ చూపించడం మర్చిపోయాము. మళ్ళీ ఒకసారి వెళ్దాం. చూస్తారు కదా, ఇది డ్రెస్సింగ్ టేబుల్. ఇది ఈ రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్. ఇంతకుముందుకు ఆ రూమ్లో చూసాం కదా, పైన డ్రా ఇవ్వడం జరిగింది, కింద ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు బ్యాక్ సైడ్ మిర్రర్కి కూడా మనకు స్టోరేజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. చూస్తారు కదా, మిర్రర్ బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. మిర్రర్ చూస్తారు కదా, బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి, ఈ మన షాప్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ బొల్లిగూడెం అండి, క్రాంతి కాలనీ రోడ్ నెంబర్ 2. ఈ వర్క్ వచ్చేసి మనం ఆల్ ఓవర్ తెలంగాణలో ఎక్కడైనా చేస్తాము. లోకల్ అండ్ నాన్ లోకల్ ఆల్ ఓవర్ తెలంగాణలో ఎక్కడైనా వర్క్ చేస్తాము. ఈ వీడియో చూసిన వారందరూ నాకు కాల్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ఒకవేళ కాల్లో నేను బిజీ ఉండి లిఫ్ట్ చేయకపోతే నాకు వాట్సాప్లో నేను 100% నేను రిప్లై ఇవ్వగలుగుతాను. నాకు ఆ వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే, నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి చెప్తున్నాను, నాగరాజ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వచ్చేసి మనము షూరాక్ దగ్గరికి వెళ్దాము. లాస్ట్ అండ్ లీస్ట్, షూరాక్ మనకి చూసారు ఎంత బాగా వచ్చింది. షూరాక్ మనకి పైన సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది, కింద కూడా మనకి ఓపెన్ కూడా వదిలిపెట్టడం జరిగింది అనమాట. ఒకవేళ ఫాస్ట్గా వచ్చి మనకి అర్జెంట్లో వదులుతారు కదా, దాంట్లో వదిలిపెడతారు అనమాట. షూస్ కానీ చెప్పల్స్ కానీ మనకి ఇంకా స్మెల్ ఇవ్వడానికి కూడా జాలీలు ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, చూస్తున్నారు కదా, ఇది మన సైడ్ వచ్చేసి గచ్చిబౌలి నల్లగండ్ల సైడ్ అనమాట. మరొకసారి చెప్తాను, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాగరాజ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టీవీ ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో చూస్తారు కదా. టీవీ అయితే నాకు 100% సార్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యాడు. టీవీ నోట్కి అయితే సేమ్ వుడ్ టైప్ వచ్చిందని చెప్పేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.